నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఉండవల్లికి ఓటమి, మార్గదర్శికి గెలుపు, రామోజీకి ఆత్మశాంతి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్కి, అలాగే రామోజీరావు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి సంబంధించిన అంశం అని మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎందుకంటే మార్గదర్శి మీద, రామోజీరావు మీద కేసులు వేశాడు. ఆ కేసుల్లో ఓడిపోయాడు కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్కి చొక్కెదురైంది అని చెప్పాలి. మామూలుగా అయితే చొక్కెదురైంది అనకూడదు. ఉండవల్లి అరుణ్ కుమార్ నెత్తి మీద బాగా మొట్టికాయలు వేసి పంపించాడు సుప్రీంకోర్టు జడ్జి అని చెప్పాలి. కాకపోతే బాగోదు కాబట్టి నేను, పైగా పెద్దవాడు, వయసులో కూడా ఒక 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయేమో అని అనుమానం నాకు. దగ్గరకు ఒక 80 ఉంటాయేమో అనుకుంటున్నా. మరి ఎంత ఉంటాయో నాకు తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. సో అంత వయసు ఉంది కాబట్టి నేను ఇంకా మొట్టికాయలు బాగా వేసి పంపించారు అనకుండా చొక్కెదురైంది అని చెప్పేసి మర్యాదగా చెప్పాను. ఇంకా వేరే ఎవరైనా అయితే ఆ సుప్రీంకోర్టు జడ్జి తన చేతిలో ఉన్న సుత్తి తీసుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ నెత్తి మీద కొట్టి మరీ పంపించాడు. ఇంటికెళ్ళి ఆ బొప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో నెత్తి మీదని ఉండవల్లి అరుణ్ కుమార్ వెతుక్కోవాలి అని అంటారు. నేనైతే అనడం లేదు. సో ఇకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్కి ఇప్పుడు సుప్రీంకోర్టులో చొక్కెదురు ఎందుకు అయింది, అలాగే గతంలో హైకోర్టులో కూడా కేసులు ఎందుకు ఓడిపోయాడు, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎందుకు చీవాట్లు పెట్టి పంపించింది అనే వివరాల్ని మనం ఇక్కడ చూద్దాం. అయితే చూడడం కన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులు వేస్తూనే ఉంటాడు సుప్రీంకోర్టులో. ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు వేస్తూనే ఉంటాడు. ఆ ఎవరి మీద పడితే వాళ్ళు అనేది చెప్పాను చూసారా, అది ఎవరై ఉంటారు? ఎవరైతే రాజశేఖర్ రెడ్డికి నచ్చరో వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్కి నచ్చరు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి నచ్చరో వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్కి నచ్చరు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి కామన్గా నచ్చని వాళ్ళు ఎవరు అని అంటే రామోజీరావు. ఎందుకంటే రామోజీరావు తెలుగుదేశం పార్టీకో లేకపోతే నారా చంద్రబాబు నాయుడుకో అనుకూలంగా రాస్తారు వార్తలు అని చెప్పి వీళ్ళ ఉద్దేశం అనమాట. అందుకని ఆయన అంటే నచ్చదు. మామూలుగా అయితే రాజశేఖర్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఎలాగైతే తన పత్రికలో ఎండగట్టారో రామోజీరావు, తెలుగుదేశం పార్టీ తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలని కూడా అప్పుడు 1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు అలాగే ఎండగట్టారు ఆయన. చాలామంది మాట్లాడే మాట ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు, చంద్రబాబుకు అనుకూలంగా ఉంటారని. అది శుద్ధ తప్పు. కావాలంటే ఈనాడు పేపర్లు వెతకండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన టైంలో రామోజీరావు ఎన్ని వ్యతిరేక వార్తలు రాశాడు చంద్రబాబు గురించి అనేది మీకు అర్థమవుతుంది. కానీ కళ్ళుండి కబోదుల్లాగా ఉండే వాళ్ళకి చెప్పిన ప్రయోజనం ఉండదు. సో అయితే ఇప్పుడు ఉండవల్లికి ఎలా చుక్కెదురైంది, దేని గురించి చుక్కెదురైంది, సుప్రీంకోర్టులో ఎందుకు మొట్టికాయలు పడ్డాయి, సుప్రీంకోర్టులో ఎందుకు చీవాట్లు పెట్టారు అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ ఎస్ఎల్పిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ తుది విచారణ చేపట్టింది. ఉండవల్లి పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్నా బి వరాలే ధర్మాసనం విచారణ జరిపింది. అసలు పిటిషన్ దాఖలు చేయడానికి మీరెవరని విచారణ సందర్భంగా ఉండవల్లిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు మొదటి నుంచి పరిశీలిస్తే మీ వ్యక్తిగత వివాదంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. మరి అలాగే ఉంటుంది, ఎందుకు ఉండదు? వ్యక్తిగత వివాదంలానే ఉంటుంది. రామోజీరావు అంటే ఉండవల్లికి పడదు. ఎందుకు పడదు అంటే రామోజీరావు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, రామోజీరావుని గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇష్టపడేవాడు కాదు కాబట్టి ఉండవల్లికి కూడా రామోజీరావు అంటే ఇష్టం ఉండదు. రామోజీరావు అంటే ఇష్టం ఉండదు కాబట్టి రామోజీరావు సొంత సంస్థ మార్గదర్శి మీద కేసులు వేస్తాడు. ఇంకా అందులో వేరే ఆలోచించాల్సింది కూడా ఏం లేదు. ఈ కేసులో మీరు వాదించే కొద్దీ మీపైనే అనుమానాలు పెరుగుతున్నాయని జస్టిస్ ఎంఎం సుందరేష్ వ్యాఖ్యానించారు. ఆ జస్టిస్ ఎవరో కానీ చాలా కరెక్ట్గా చెప్పారు. ఆయన మీదే అందరికీ అనుమానం. మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా అలాగే నాగముత్తు వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు 2500 కోట్లు వెనక్కి ఇచ్చారని,
క్లెయిమ్ చేయని 5.23 కోట్లు ఎస్క్రో కౌంట్లో జమ చేశారని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందని తెలిపారు. సుప్రీం ఆదేశం మేరకు పబ్లిక్ నోటీసు ఇచ్చి తదుపరి ప్రక్రియ నిర్వహించారని మార్గదర్శి న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఉండవల్లి పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇది వ్యవహారం. ఉండవల్లి అరుణ్ కుమార్ పదే పదే రామోజీరావు మీద కేసులు వేయటమా లేకపోతే ఆయన సంస్థల మీద కేసులు వేయటమా అనేవి మనం గతంలో చూసాం. కానీ ఉండవల్లిలాగా అందరూ ఉంటారని లేకపోతే ఇతరత్ర రాజకీయ నాయకుల్లాగా రామోజీరావు ఉంటారు అని చెప్పేసి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన అత్యంత బాగా ఇష్టపడే జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో కూరుక్కుపోయి ఉన్నారు. ఆయన మీద మొత్తంగా ఒక 33-36 కేసులో అక్రమార్జనకి సంబంధించి అవినీతి ఆస్తులకు సంబంధించి అక్రమాస్తులకు సంబంధించి ఉన్నాయి. అలాగే రామోజీరావు కూడా ఉన్నాడు అనుకుంటే పొరపాటే కదా. సో ఆయనలాగా ఉన్నాయి అనుకున్నాడేమో, ఆయన మీద కేసు వేశాడు. కానీ రామోజీరావు అలా కాదే. ఆయన మార్గదర్శి సంస్థని ఎంతో నిబద్ధతతోటి నిజాయితీతోటి నడిపాడు. ఎక్కడా కూడా అక్రమ సంపాదన సంపాదించుదాము, కోట్లకి కోట్లు గడిద్దాము అని చెప్పేసి మార్గదర్శిని ఆయన నడపలేదు. కొండని తవ్వి ఎలుకని పట్టారు అని చెప్పి వెనకటికి సామెత. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొండలాంటి రామోజీరావు సంస్థానాన్ని మొత్తాన్ని తవ్వినా కానీ మొత్తానికి ఎలుక తోక మీద ఏకంత కూడా అవినీతి దొరకదు. ఎందుకంటే రామోజీరావు చెయ్యడు కాబట్టి. ఇది నేను చెప్తున్న మాట కాదు. చాలామంది రామోజీరావు గారు ఏర్పాటు చేసుకున్న ఆ మార్గదర్శిలో ఎవరెవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేశారో, ఎవరెవరైతే ఆ చిట్ ఫండ్స్లో మార్గదర్శి చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టున్నారో వాళ్ళు చెప్పే మాట, మేము ఎప్పుడూ నష్టపోలేదు, మేము మా చిట్ ఫండ్స్ వెనక్కి తీసుకుందాము అని చెప్పి అనుకుని మా చిట్ ఫండ్స్ వెనక్కి ఇవ్వమన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేయలేదు, మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు అని చెప్పి చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా గతంలో పేపర్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడానికి, ఎవరికో రామోజీరావు నచ్చలేదు కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ పదే పదే రామోజీరావు మీద కేసులు వేశారు అనే విషయం తేట తెల్లంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మీకు కూడా అలాగే అర్థమైందా? అర్థం కాలేదా? అసలు రామోజీరావు నిజంగానే మార్గదర్శిలో అవినీతి చేశారని మీరు నమ్ముతున్నారా? ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు నమ్మొచ్చా? నమ్మే విధంగా అసలు ఉన్నాయా అని చెప్పి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.